రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తుతులు తండ్రి. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కూడా కాపాడింది నీవు మాత్రమే తండ్రి. అయా, ఈ రాత్రి మేము సజీవులంగా ఉన్నాము అంటే, ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అవునయ్యా, ఏ అపాయము మా దరికి రాకుండా, ఏ ఆర్థిక కష్టం మమ్మల్ని ముట్టకుండా, ఎటువంటి శోధనలు బలహీనతలు మా దరికి రాకుండా ఈ రోజంతా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు నీవే తండ్రి. మరొక మారు మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా సంతోషిస్తూ ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే ధన్యత దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో ఈ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ లోకములోని మనుషులు, ఈ లోకములోని వ్యక్తులు మాకు అధికమైన దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాయి, మమ్మల్ని నిరాశపరుస్తూ ఉంటాయి, మమ్మల్ని కృంగదీస్తూ ఉంటారు తండ్రి. కానీ నీవు మాత్రమే మాకు అధికమైన సంతోషమును మా హృదయంలో పుట్టించగలవు. ఎవరైతే నాయన మోసపోయిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో, కోల్పోయిన స్థితిలో, వంచబడిన స్థితిలో ఈ రాత్రిన ఉన్నారో, అయా, వారి హృదయంలో తండ్రి మరల సంతోషమును పుట్టించండి, వారి బాధను తొలగించండి. వారికి తండ్రి ఎటువంటి అవమానమున్న ఆ అవమాన భారమును తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. అనేక మంది బిడ్డలు ఈ రాత్రి అంది ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. అయా, నీవు కార్యాలు చేయగలవని, అద్భుతాలు చేయగలవని, వారి జీవితాన్ని మార్చగలవని కన్నీరు కారుస్తూ ప్రభువాని మొరబెడుతుండగా బిడ్డలకు ఈ రాత్రినే సమాధానము దయచేయండి ప్రభువా. అవునయ్యా, వ్యాధులతో ఉన్నారు, అనారోగ్యముతో ఉన్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, అయినా కానీ స్వస్థత లేని, అయా, విడుదల రాని పరిస్థితులు ఈ రాత్రిలో ఉన్నాయి ప్రభువా. మీరు ఒక్కసారి వారిని తాకండి అయ్యా, ముట్టండి ప్రభువా. మంచి ఆరోగ్యము దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారు తండ్రి. యేసు నామంలో వాటి నుంచి బిడ్డలకు విడుదల వచ్చునుగాక. అదేవిధంగా నాయన సంపూర్ణ ఆయుష్ను ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. నాయన, ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేక అవమాన భారం మోస్తూ ఉన్నారు నాయన. వారిని రాత్రి అందు మీరు దర్శించి మూసుకుపోయి ఆ గర్భమును తెరవమని బ్రతిమాలుకుంటున్నాము. గర్భిణీలుగా ఉన్నారయ్యా, తల్లికి నీ బిడ్డలకును క్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎంతో మంది బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారు తండ్రి, ఓటమి అంచులో ఉన్నారు, చనిపోవాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వారికి వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా అప్పుల సమస్యను కొట్టివేయండి, బిడ్డలు తలగానే ఉండడానికి కృప చూపించండి. ఏ కార్యాలు, ఏ పనులు చేస్తూ ఉన్నారో వాటిల్లో దీవెనలు దయచేయండి. ఆయా కుటుంబంలో కూడా నెమ్మదిని దయచేయండి, గొడవలు లేకుండా కృప చూపించండి. యవనులకు మారు మనసు దయచేయండి. అయా, భార్యకు భర్తకు మధ్య సఖ్యత అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య కూడా గొడవలు లేకుండా కృపా సహాయము దయచేయండి. అదే రీతిన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా, వివాహాల విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు తండ్రి, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్లో మీరే సహాయము దయచేయండి.
ఎవరు మోసపోకుండా, ధనము సమయము వృధా చేసుకొనకుండా సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి, భద్రత అనుగ్రహించండి. కోర్టు కేసుల్లో ఉన్నారు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారు ప్రభువా, ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి. నైట్ డ్యూటీ, నైట్ ప్రయాణాలు ఎవరైతే ఉంటూ ఉన్నారు ఈ రాత్రిన వారందరికీ రక్షణను, క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ కూడా తండ్రి బిడ్డలకు శాంక్షన్ చేయబడినట్లుగా కృప చూపించండి అయ్యా. మారు మనసు లేక చెడు వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉన్న సైనికులను ఈ రాత్రంతా కాచి కాపాడి దీవించమని తండ్రి, మీ కృపా సహాయాన్ని బట్టి మేము సేద తీరబోతూ ఉన్నాము. మాకు కంటి నిండా నిద్రను దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి. దొంగల వలన, శత్రువుల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ భయము కలవరము లేకుండా సుఖముగా సేద తీరి మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మీ నామాన్ని స్తుతించుకునే కృప దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.